దీనితో పాటు లద్దె పురుగుల విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క పొగాకు లద్దె పురుగు, అదేవిధంగా శనగపచ్చ పురుగు, ఈ రెండు పురుగులు కూడా మనకు వేరుశనగ పంటను ఆశించి నష్టాన్ని కలగజేస్తాయి. వీటి యొక్క లక్షణాలు కనుక తీసుకున్నట్లయితే వీటి యొక్క లద్దె పురుగులు అనేటివి ఆకులను కొరికివేసి మనకు నష్టాన్ని కలగజేయడం గమనించవచ్చు. ఈ విధంగా లద్దె పురుగులు కనుక మన వేరుశనగ పంటలో కనుక ఆకులపైనటువంటి గమనించినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఈ యొక్క సస్యరక్షణ చర్యల్లో భాగంగా ఈ వేరుశనగలో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది. దీనికోసం ముఖ్యంగా ఈ యొక్క లింగాకర్షక బుట్టలను మనము అమర్చుకోవాలి. ఈ లింగాకర్షక బుట్టలను అమర్చుకున్నట్లయితే ఈ యొక్క మన పొలంలో ఈ పురుగులు ఉన్నాయా లేవా గుర్తించవచ్చు. అంతేకాకుండా ఒకవేళ పురుగులు అందులో కనుక రెక్కల పురుగులు కనుక పడ్డట్లయితే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఈ లద్దె పురుగుల నివారణ కోసము ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును 80 గ్రాములు ఒక ఎకరానికి, లేదా క్లోరాంత్రానిప్రోల్ అనే మందును 60 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి, లేదా ఫ్లూబెండియామైడ్ అనే మందును 40 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి కనుక పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క పొగాకు లద్దె పురుగు అదేవిధంగా శనగపచ్చ పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఒకవేళ మన వేరుశనగ పంటలో కనుక ఈ యొక్క పొగాకు లద్దె పురుగు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఈ యొక్క విషపేర ద్వారా ఈ పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ విషపేరలో భాగంగా ఈ యొక్క తౌడు, అదేవిధంగా రసాయనిక మందు అయినటువంటి క్లోరిఫైరిఫాస్, దానితో పాటు నూనె, వంట నూనెను కలిపి కనుక మనము విషపేరను తయారు చేసుకొని ముఖ్యంగా ఈ యొక్క పొగాకు లద్దె పురుగు ఉన్న వేరుశనగ పంటలో సాయంత్రం వేళల్లో కనుక ఈ విషపు ఎరను చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వేసుకున్నట్లయితే ఈ లద్దె పురుగును మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు.